వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ సాయి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు మనకి థ్రెడ్ బ్యాంగిల్ ఎలా తయారు చేయాలో చూపిస్తాము. సేమ్ ఇలా థ్రెడ్ బ్యాంగిల్ ఒకటి చేశాను, ఇంకొకటి చేయటం చూపిస్తున్నాము. ఇలాంటి సిల్క్ థ్రెడ్ ఒకటి తీసుకోవాలండి. దాన్ని ఒక ప్యాడ్ ఇలా తీసుకుని దానికి ఇలా చుట్టుకోవాలి. ఒక 24 కానీ ఒక 25 కానీ ఇలా లైన్స్ చుట్టుకోవాలి ప్యాడ్కి. ఇలా 20 or 25 లైన్స్ చుట్టాక ఇలా గమ్ము పెట్టేసుకుని అక్కడికి దారం ఆపేసి అలా అతికించుకోవాలండి. మిగతాది కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం అతికించేసుకోవాలండి. ఇలా అతుక్కుపోతుంది గమ్ము పెట్టి అతికిస్తే. నెక్స్ట్ దాన్ని ఈ గమ్ము పెట్టి అతికించిన చోట కట్ చేసుకోవాలి. కట్ చేశాక ఇలా కట్ చేసిన తర్వాత ఇలా స్ట్రైట్గా లాక్కోవాలి. నీట్గా లైన్స్ అన్ని దారాలు కరెక్ట్గా వచ్చే వరకు ఇలా స్ట్రైట్ లైన్ చేసుకోవాలి. ఇలాంటి బ్యాంగిల్ ఒకటి తీసుకొని ఇప్పుడు మనం స్ట్రైట్గా చేసుకున్న దారం ఇలా స్టార్టింగ్ దగ్గర కొంచెం గమ్ము అతికించుకోవాలండి. ఫస్ట్ గాజుకి గమ్ము అతికించిన తర్వాత ఇప్పుడు ఆ థ్రెడ్ని దీనికి గాజుకి ఇలా అతికించి ఇప్పుడు రౌండ్స్ తిప్పుతూ గాజును కూడా రోల్ చేసుకుంటూ దారాన్ని అలా మొత్తం దగ్గరికి వచ్చేలాగా దారాన్ని చుట్టుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఒకవేళ మనం చుట్టుకున్న థ్రెడ్ అయిపోతే ఇలా గమ్మేసి అక్కడి వరకు అతికించి ఎక్స్ట్రా థ్రెడ్ అంతా కట్ చేసుకొని ఇలా ఎక్స్ట్రా థ్రెడ్ని కట్ చేసుకోవాలండి. ఒకవేళ దారం సరిపోకపోతే ఇంకా మళ్ళీ మనం యాడ్ చేసుకోవచ్చు. ఇందాక మనం కట్ చేసుకున్న దారం దగ్గర మళ్ళీ ఇలా గమ్ వేసుకుని ఇలా థ్రెడ్ని మళ్ళీ అక్కడే స్టార్ట్ చేసి దానికి అతికించి అలా మళ్ళీ రౌండ్గా దారాన్ని చుట్టుకుంటూ మళ్ళీ స్టార్ట్ చేసుకోవాలి. థ్రెడ్ మొత్తం ఒకే లైన్లో వచ్చేలాగా సరి చేసుకుంటూ ఇలా చుట్టుకుంటూ రావాలి. మొత్తం గాజు మొత్తం ఇలా చివరికి వచ్చాక ఇలా గమ్మ అతికించి ఆ దారాన్ని అలా అంటించి ఎక్స్ట్రా ఉన్న పీసెస్ మొత్తం కట్ చేసేసుకోవాలి. మొత్తం నీట్గా కనిపించకుండా మొత్తం కవర్ చేసుకుంటూ ఆ ఎక్స్ట్రా పీసెస్ మొత్తం కట్ చేసేయాలి. ఇలా నీట్గా కట్ చేసేయాలండి. ఇలా నీట్గా ఒక బ్యాంగిల్ తయారైంది. దిస్ ఇస్ కాల్డ్ స్టోన్ లేస్ అండి. ఇలా ఈ స్టోన్ లేస్ అండి. ఇవి బయట షాప్స్లో దొరుకుతాయి, ఫ్యాన్సీ షాపుల్లో. మీటర్ 20 రూపీస్ ఉంటుంది. ఇదిగోండి ఇలా ఉంటుందండి. దీన్ని మనం గమ్ము వేసేసి బ్యాంగిల్ పైన ఇదిగోండి ఇలా చూపించే విధంగా అతికించడమే చుట్టూ మొత్తం వచ్చే వరకు. ఎక్కువ వేసుకోకూడదండి, గమ్ము బయటికి రాకుండా సరిపడా వేసుకుని గమ్ము ఇలా నీట్గా స్టిక్ చేసుకోవాలి. ఫైనల్లీ 2 గాజులు రెడీ అయిపోయినాయండి. ఈ విధంగా థ్రెడ్ బ్యాంగిల్స్ ఈ విధంగా వస్తాయి బ్యాంగిల్స్ లేస్ వేసాక. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, షేర్, కామెంట్, లైక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.